హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, మనం లాస్ట్ టైం ఇజ్రాయెల్ కోసం ఏదైతే మనం చెప్పిన ఫ్రీ జాబ్స్ కానీ చాలామంది అప్లై చేసుకున్నారు. చాలామంది ఇజ్రాయెల్కి మాత్రం జాబ్స్ మాత్రం వచ్చినాయి మన టమ్కామ్ ద్వారా. ఇది ప్రభుత్వ సంస్థ. ఫ్రీగా మీకు వీసాలు కావాలనుకుంటే మీరు ఈ సంస్థను కన్సల్ట్ అయితే మీకు ఫ్రీగా, మీకు ఎవరైతే ఎక్స్పీరియన్స్ వగైరా ఉంటే మీరు తప్పకుండా మీరు ఈ సంస్థ ద్వారా వెళ్ళండి. సో ఇప్పుడు మనం ఈరోజు ఇది మంచి సక్సెస్ ఇచ్చింది టమ్కామ్ అనేది. మీరు ఆ ఏజెంట్ ప్రైవేట్ చక్కర్లు కొట్టకుండా ఈ మన గవర్నమెంట్ సంస్థ కాబట్టి మీరు దీని ద్వారా అప్లై చేసుకుంటే మీకు ఎటువంటి అదైతే ఉండదు, ఎటువంటి టెన్షన్ పెట్టుకోవద్దు. కొంచెం పని స్లో అవుతుంది కానీ మీకు మాత్రం తప్పకుండా అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడేది ఏంటంటే యూరోప్ కోసం కొన్ని జాబ్స్ అయితే మన టమ్కామ్ ద్వారా వచ్చినాయి. ఇది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి మీరు ఎటువంటి హెడేక్ అయితే ఉండదు. సో ఫ్రెండ్స్, యూరోప్కు జర్మనీకి కొన్ని జాబ్స్ అయితే వచ్చినాయి మన టమ్కామ్లో. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మీకు మీ ఇంట్రెస్ట్ అండ్ మీకు ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు తప్పకుండా అప్లై చేసుకోండి. హే గాయస్, నా పేరు తిరుపతి, నేను ఇజ్రాయెల్లో ఉంటాను. అగర్ నా వీడియో చూసినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ నొక్కండి. అగర్ మీరు దీనికోసం పూర్తి వివరాలు కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ కావాలి. జాయిన్ అయితే మాత్రం మీకు పూర్తి డీటెయిల్స్ అయితే దొరుకుతాయి. సో ఫ్రెండ్స్, ఈ టెలిగ్రామ్ ఛానల్ లింకు మీకు డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. అక్కడికి వెళ్ళి మీరు జాయిన్ కావచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం మనం ఈరోజు జర్మనీకి ఏమేమి జాబ్స్ వచ్చినాయి అన్నది మనం ఈరోజు చూద్దాం. నేను స్క్రీన్లో పెడతా కానీ స్క్రీన్లో మీకు కనిపేది. మీరు పోయి టెలిగ్రామ్లో జాయిన్ అయితే మాత్రం మీకు తప్పకుండా దొరుకుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇజ్రాయెల్ చెప్తున్నా కదా, ఇజ్రాయెల్కు ఇప్పుడు వార్ నడుస్తుంది. ఓకే, వార్ నడిచిన ఏం పర్వాలేదు, ఎందుకంటే మేము ఇక్కడ ఇజ్రాయెల్ ఇప్పుడు వార్ నడుస్తూనే ఉంటుంది, పని నడుస్తూనే ఉంటుంది, దానికి టెన్షన్ లేదు. ఎవరైనా ఇజ్రాయెల్ రండి. అండ్ నేను చెప్పేది ఏంటంటే మీకు ఫ్రీగా వెళ్ళండి. ఈ ఏజెంటు ఆ ఏజెంటు అని చిన్న ఏజెంట్లను పట్టుకొని మీరు నెలలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మస్తు మందికి విజులు వస్తలేవు. వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఇంటర్వ్యూ చేయించి అక్కడ ఇంటర్వ్యూ చేసి టైంపాస్ చేస్తారు వాళ్ళు. సో ఫ్రెండ్స్, ఇది మాత్రం మీరు ఒక్కసారి మీకు అప్లై చేసుకుంటే మీకు డోకా లేకుండా మీకు ఉద్యోగం అయితే వస్తుంది. మీకు ఎక్స్పీరియన్స్ మాత్రం కంపల్సరీ ఉండాలి. తప్పకుండా మీరు అప్లై చేసుకుంటారని అనుకుంటున్నా. టమ్కామ్ ద్వారా ఇది ఎన్ఎస్డిసి సంబంధిత సంస్థ, అంటే మన భారత తరపున స్థాపించిన సంస్థ, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. దాని సంస్థనే ఈ టమ్కామ్. ఈ టమ్కామ్ మన హైదరాబాద్కు అంటే మన తెలంగాణకు సంబంధించిన టమ్కామ్ కాబట్టి అలానే మీరు ఆంధ్ర వాళ్ళు అప్లై చేసుకోరా రాదు అని అంటలేను. మీరు కూడా అప్లై చేసుకోవాలి, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మన భారత పౌరుడు ఎవరైనా కానీ ఈ టమ్కామ్లో అప్లై చేసుకోవడానికి ఛాన్స్ మాత్రం ఉంటుంది. సో ఫ్రెండ్స్, అవి ఏమేమి జాబ్స్ అనేది మనం ఈరోజు చూద్దాం. సో వేర్ హౌస్ క్లర్క్ అయితే జాబ్ వచ్చినాయి. అయితే దాని క్రైటీరియా ఏంటంటే 18 నుంచి 28 సంవత్సరాలు ఏజ్ ఉండాలి. అండ్ క్వాలిఫికేషన్ డిప్లొమా లాజిస్టిక్ విత్ 2 years ఎక్స్పీరియన్స్ ఆర్ ప్రెషర్ అయితే డిప్లొమా ఇన్ లాజిస్టిక్ గ్రాడ్యుయేట్ 12th పాస్ ఉండాలి. ఇది అని చెప్తున్నది. పూర్తి వివరాలు కావాలంటే మీరు దీన్ని నేను మన టెలిగ్రామ్లో పెడితే మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి తీసుకోవచ్చు. ఓకే, అండ్ ఇంకొకటిది టెక్నికల్ సెక్టర్లో వచ్చేసి టెక్నికల్ సెక్టర్లో ఈ జాబ్స్ అయితే ఉన్నాయి. మెటల్ బిల్డర్స్, మెకాట్రానిక్స్, ఎలక్ట్రీషియన్స్, మోడల్ బిల్డర్స్. వీళ్ళకు క్వాలిఫికేషన్ వచ్చేసి 12th పాస్ అయి ఉండేది, డిప్లొమా ఐటీఐ చేసి ఉండాలి, ఆర్ గ్రాడ్యుయేషన్ ఎలక్ట్రీషియన్కి ఉండాలి. అండ్ మెకానికల్ విత్ మినిమం 60% మార్క్ అయితే ఇళ్ళకైతే అడిగినారు. మీరు మొత్తం అంటే B1 లెవెల్ జర్మన్ వాళ్ళు నేర్పిస్తారు. జర్మన్ స్కిల్ అంటే మీకు జర్మన్, ఎందుకంటే నేను కూడా లాస్ట్ టైం జర్మన్లో పనిచేసినప్పుడు, నేను ఫస్ట్ స్టార్టింగ్ చేసినప్పుడు జర్మన్లో పనిచేసిన. అయితే వాళ్ళు జర్మన్ భాష నేర్పుతారు. జర్మన్ భాషకు కంపల్సరీ వాళ్ళు నేర్పుతారు. అది నేర్చుకున్న తర్వాత కూడా మీకు ఇన్సెంటివ్ అని అట్లా డబ్బులు కూడా వస్తాయి. నాకు వచ్చినట్టు అట్లా. సో మీకు B1 లెవెల్ అంటే కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉండడానికి జర్మన్ మాత్రం వాళ్ళు నేర్పుతారు. అలా ఉంటుంది. సో దీనికి పూర్తి వివరాలు కావాలంటే మీరు అందులోకి వెళ్ళండి, టెలిగ్రామ్లో దొరుకుతాయి. హాస్పిటాలిటీ సెక్టర్లో కూడా జాబ్స్ అయితే ఉన్నాయి. హాస్పిటాలిటీ సెక్టర్లో జాబ్స్ అయితే ఉన్నాయి. చెఫ్స్ అంటే కుక్ కావాలి. అండ్ బార్ అటెండర్స్, ఫ్రంట్ ఆఫీస్ రిసెప్షనిస్ట్ అండ్ హౌస్ కీపర్. ఇదైతే మంచి ఛాన్సు ఈ హౌస్ కీపర్లకి వీటిలో, ఎందుకంటే సాలరీ కూడా బాగుంటుంది. ఈ సాలరీ ఇలా సాలరీ కూడా మెన్షన్ చేసి నేను చూడలేను సరే. ఫర్ మంత్ 950 euros అవుతుంది. ఫర్ మంత్ 950 euro. అండ్ ఇది ఇట్లా వేరే ఉన్నాయి. ఎట్లున్నాయంటే స్లిప్పెడ్ అమౌంట్ విత్ డ్యూరింగ్ ఇన్ ద అప్లికేషన్స్. అంటే 1 yearకు 950 months అప్రోక్స్ 88,000 అప్రోక్స్ అని ఇచ్చిండు. అండ్ సెకండ్ ఇయర్ అంటే పెరుగుకుంటూ అవుతుంది. 1 year పని చేసిన కొద్దీ మీకు పెరుగుకుంటూ పోతుంది, అట్లున్నది సాలరీ.
సో మీరు స్టార్టింగ్ సాలరీ మొత్తం వివరాలు కావాలంటే అలా చూసుకోర్రి. ఇవన్నీ చదివి చెప్పాలంటే బాగా పెద్ద అవుతుంది వీడియో. సో సాలరీ మాత్రం బాగానే ఉన్నది, మీరు వీటిని చూసుకోండి. అండ్ ఇంకొకటి ఏది ఫుడ్ టెక్నీషియన్స్ కూడా ఉన్నది. ఫుడ్ టెక్నీషియన్ ఇవి మనసుంటే వాళ్ళకు చాలా ఉపయోగపడతాయి. మీరు ఇదిగోండి, ఇంకా పెద్ద పెద్ద జాబ్స్ కూడా ఉన్నాయి ఇలా. పెద్ద అంటే మంచి ఐటీ చేసిన వాళ్ళకు, పెద్ద సాఫ్ట్వేర్ వాళ్ళకు కూడా జాబ్స్ మాత్రం ఇళ్ళకి వెళ్ళి ఈజీగా దొరుకుతాయి, మీరు సెర్చ్ చేసుకోవచ్చును. అండ్ ఇది ఫుడ్ టెక్నీషియన్ వచ్చేసి దానికి కూడా ఏజ్ అంతే అడిగిండు, 18-28 అండ్ 12th పాస్ అయి ఉండాలి. అండ్ సాలరీ కూడా ఇక్కడ మీకు మొత్తం దీని మీద చూపెట్టాడు, మీరు అలాగే చూసుకుంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి ఏమొచ్చింది, ఇవి 4 గంటలకు అయితే ఉన్నాయి. అండ్ ఇదే కాకుండా మన టంకంలో మీరు యూఎస్ కానీ యూరోప్ కానీ ఎక్కడైనా ఏ దేశంలో కానీ ఈ జాబ్స్ అయితే ఇలా వస్తాయి, మీరు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఫ్రీగా అప్లై చేసుకుంటే మీకు పని మాత్రం అయిపోతుంది. ఓకే. అండ్ ఫ్రెండ్స్ ఇంకా కొన్ని ఉన్నాయి, ఏది అండ్ దుబాయ్ కూడా జాబ్స్ ఉన్నాయి. ఇలా దుబాయ్ కూడా ఏమడిగారంటే బైక్ రైడర్స్ అండ్ డెలివరీ బాయ్స్ ఇలా ఎంత 2850 దరమ్స్ అయితే సాలరీ ఉంది. అండ్ ఏజ్ వచ్చేసి 21 నుంచి 40 సంవత్సరాలు అడిగిండు. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సి అంటే 10th చదివి ఉండాలి. ఈ డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. అండ్ అది కాకుండా ఇంకా పెద్ద జాబ్స్ ఏమున్నాయంటే ఇది సాలరీ మాత్రం చాలా బాగుంది. ఆటోమేటివ్ మెకాట్రానిక్స్ టెక్నీషియన్స్, దీనికి సాలరీ వచ్చేసి 52,000 అప్రాక్స్, అంటే సంవత్సరానికి యాన్యువల్ సాలరీ వచ్చేసి 52,000 యూరోస్ ఉన్నది. ఇది ఒకవేళ మీరు చేసి ఉంటే మీరు వెళ్ళండి. అండ్ ఇంకొకటి ఏమంటే ఇది కూడా అదే ఆటోమేటివ్ మెకాట్రానిక్స్ టెక్నీషియన్స్ నాన్ ప్యాసింజర్ వెహికల్స్ అట. దీన్ని కూడా సాలరీ వచ్చేసి 52,000 దాకా ఉన్నది. 52,000 యూరోలు సంవత్సరానికి. మీరు ఎవరైనా ఇది చేసి ఉంటే, ఇదంటే పెద్ద చదువులు చదివిన వాళ్ళకి అయితే ఇట్లున్నట్టుంది. మన నార్మల్ వాళ్ళకైతే ఇది కాదు, ఎందుకంటే సాలరీ దగ్గర లక్షల్లో పోతుంది ఒక సంవత్సరానికి. అంటే 52,000 అంటే ఇంక సంవత్సరానికి అరౌండ్ నెలకి ఎంత అవుతుంది, 4 లక్షల సాలరీ వస్తుంది దీనిలో. సో ఇలాంటి జాబ్స్ అయితే మన టంకంలో ఉన్నాయి. మీరు చిన్న ఏజెంట్లకు అక్కడిక్కడ బట్టి మోసపోకండి. మన ప్రభుత్వం, మన గవర్నమెంట్, మన ఇండియన్ గవర్నమెంట్ మన కోసం, మన లాంటి కోసం ఈ ఎన్ఎస్డిసిని అయితే సంస్థను అయితే స్థాపించింది. అందులో చాలామంది ఇప్పుడు ఇజ్రాయెల్కి వచ్చిన వాళ్ళు అయితే మన తెలంగాణకి వెళ్ళి ఇప్పుడైతే మన తెలుగు రాష్ట్రాలకి అయితే ఇప్పుడైతే ఈ సంవత్సరం మేలో పాస్ అయిన వాళ్ళు, నేను కూడా వీడియో చెప్పినట్టుగా మీకు అప్లై చేసుకుని చాలామంది నా వీడియోస్ అప్లై చేసుకున్నారు. వాళ్ళందరికీ చాలామందికి జాబ్స్ అయితే వచ్చినాయి. సో ఫ్రెండ్స్, మీరు ఎన్ఎస్డిసి తరఫున వెళ్తే మీకు ఎటువంటి నుక్సాన్ అయితే కాదు. డబ్బులు అంటే ప్రైవేట్ ఏజెంట్ డబ్బులు గుంజడం కాకుండా పని మాత్రం సరిగ్గా అవడం లేదు. ఐఐటి అవుతున్నాయి, వెళ్ళండి. మీకు ఈ జల్దీ కావాలనుకుంటే పెద్దవి ఉన్నాయి, పెద్ద ఏజెన్సీలు, ట్రస్టెడ్ ఏజెన్సీలు, వాళ్ళ అక్కడికి వెళ్ళండి. కానీ చిన్న ఏజెన్సీలలో పోయి మీరు బాధపడకండి. ఓకే ఫ్రెండ్స్, ఇజ్రాయెల్లో ఇప్పుడైతే అంతా నార్మల్ ఉంది. ఇజ్రాయెల్లో ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. ఇజ్రాయెల్ కోసం మీరు ఎక్కువ టెన్షన్ తీసుకునే అవసరం లేదు. న్యూస్ ఛానల్ చూసుడు బంద్ చేయండి. ఆ న్యూస్ ఛానల్ చూసుడు బంద్ చేస్తే దరిద్రం పోతుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మీకేమైనా పూర్తి డీటెయిల్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్లోకి వెళ్ళి చూడండి.